ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్యమయ. నమస్కారములు, పెన్నలకు ఆశీర్వచనములు. ఈ రోజుని 16వ వార్షికోత్సవ సభ చెప్పారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ నేను ఆరట్ల రామారావు గారికి మనవడి కింద లెక్క వస్తాను. నేను అంటే మా గురువు గారు మా పరమ గురువు గారు ఆరట్ల రామారావు గారు, వారి శిష్యులు నేమాన వెంకటరామం గారు, వారి శిష్యుడిని నేను. నాకు మా గురుదేవు గారు మహాద్వైతానందనాథ అని నాకు గురునామం ఇచ్చారు, దీక్షానామం. అయితే నేను అద్వైతిని అనుకుంటారేమో, అద్వైతిని కాదు, మహాద్వైతిని. అంటే అద్వైతానికి మహాద్వైతానికి కూడా డిఫరెన్స్ ఉంది, అది తర్వాత చెప్తాను. ముందు దాంతో కూర్చుంటే మనకు అసలు విషయం వెనకబడిపోతుంది. ఏమంటే అమ్మ, అందరూ సైలెంట్గా ఉండాలి. ముఖ్యంగా చాలా ఎంతో ఆతృతతోటి మీకు అందరికీ అసలు విషయం తెలుపుడు చెయ్యాలి అనేటటువంటి ఉత్కంఠతో నేను వచ్చాను ఇక్కడికి. అందుచేత సాధ్యమైనంత వరకు మా గురుదేవుడు ఎంతవరకు అయితే అనుగ్రహిస్తారో అంతవరకు చెప్పగలుగుతాను. పూర్తిగా చెప్పగలుగుతానా చెప్పలేకపోతానా అది విషయం నాకే తెలియదు. నేను చెప్పే అదృష్టం నాకు కలగాలి, వినే అదృష్టం మీకు కలగాలి. ఏమండి, మీరు ఏ ఒక్క మాట నా చెవిని వినబడితే నాకు ఎదరమాట తోచదు. ఏమండి, అందుచేత ముఖ్యంగా అద్వైతులందరికీ కూడా ఇక్కడ ఈ సాంప్రదాయంలో అద్వైతాన్ని దాటింది అనేటటువంటి ఒక మాట ఒకటి నేను నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. అయితే అసలైన అద్వైతం అంటే ఏమిటో ఇంతమటికి ఎవరికీ తెలియదు. అది శంకరాచార్యుల వారు సూత్రభాష్య గ్రంథంలో చూపించారు. అంటే గురు బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ అనేటటువంటిది పుంలింగవాచకం, బ్రహ్మ అన్నప్పుడు నపుంసకలింగం. అది అంటే బ్రహ్మ అనేటటువంటిది పరబ్రహ్మకి చెందుతుంది, బ్రహ్మ అనేది చతుర్ముఖ బ్రహ్మకి చెందుతుంది. ఏమండి, తర్వాత ఈ బ్రహ్మ అనేటటువంటిది 2 రకములైనటువంటి బ్రహ్మములు ఉన్నాయి ఇందులో. ఒకటి సగుణ బ్రహ్మము, రెండవది నిర్గుణ బ్రహ్మము. నిర్గుణమన్న ఎరుకే సగుణమన్న ఎరుకే అనేటటువంటి మాటని మనకి కృష్ణప్రభువులు వాడి ఉన్నారు. అయితే నిర్గుణ బ్రహ్మము ఎరుకవుతుందా అంటే మేము చెప్పే నిర్గుణ బ్రహ్మం అయితే మాత్రం ఎరుక కాదు. ఏ రకమైనటువంటి నిర్గుణ బ్రహ్మము ఎరుక అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉందో అది 3 గుణములు సమపాళ్లలో ఉన్నప్పుడు అది ఏ గుణము పనిచేయదు. అప్పుడు నిర్గుణమనే పిలుస్తారు దాన్ని. కానీ గుణగర్భితమైన నిర్గుణము అంటే గుణములను తన గర్భములో దాచుకున్నటువంటి నిర్గుణం. అమ్మా, మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలి, లేకపోతే ఈ మాటలు మీకు తెలియబడవు. అది మాత్రం నేను నిక్కచ్చిగా చెప్తున్నాను. తెలియబడే విషయాలు కాదు ఇవి. ఎంతో శ్రమ కోర్చి నేను సాధించాను ఇవన్నీ కూడా. మా గురుదేవుల దగ్గర చెప్పుకున్నాను, గురువుల వద్ద చెప్పుకున్నాను నేను ఇది. అందుచేత ఇది గుణములను దాచుకున్నటువంటి నిర్గుణమైనటువంటిది, గుణగర్భితమైన నిర్గుణమునే ఎరుక అని పిలుస్తారు. అయితే ఇది పూర్తిగా ఎరుక. ఏది ఈ త్రిగుణాలు ఎరుక అంటే ఇది కూడా ఎరుక కాదు. అంటే ఇవి జడములు. త్రిగుణములలో సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణాలు కూడా జడము. జడము అంటే జ్ఞానము లేనటువంటిది.
మరి ఎరుక అనే పదం జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది? ఎరుక అంటే అచ్చ తెలుగులో ఎరుక, సంస్కృతంలో జ్ఞానము. తత్సమ పదం అయితే జ్ఞానము, సంస్కృతం అయితే జ్ఞానం అంటారు. అంటే జ్ఞానాన్నం అనేటటువంటి సంస్కృత పదాలని అచ్చ తెలుగులోకి వచ్చినప్పుడు, పూర్వకాలం మనకి నన్నయ్య భట్టారకుడు భారతం రచించడానికి ముందు చాలా అచ్చ తెలుగు ఉండేది. ఆ అచ్చ తెలుగు ఇవాళ మనం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఆయన సంస్కృతం నుంచి అనేక పదాలను ఆయన లాక్కొచ్చి తెలుగులో కలిపేశాడు. ఆయన అంచేత జ్ఞానం అనే పదం తెలుగులోకి వచ్చేసింది. అయితే అంతకుముందు ఏ పదం ఉండేది అంటే ఎరుక అనే పదం ఉండేది. అది వర్షం. అందుచేత అయితే ఇది ఎరుక అంటే ఇది ఎరుక కాదు. ఇది అయితే మరి ఎరుకేది అంటే ఇప్పుడు అది చెప్పబోతున్నాము. ఇప్పుడు జన్మాద్యస్య యతః యతో ఇమాని భూతాని జాయంతే. మీకు శృతివాక్యాన్ని నేను ఏం మాట్లాడినా శృతి ప్రమాణంగా ప్రమాణవాక్యమే మాట్లాడతాను తప్పితే నా సొంత వాక్యాలు నేను మాట్లాడను. కూర్చుంటే అందరికీ జన్మాద్యస్యేత ఇత్యార్భసుతత్వాచ్చ ఇచ్చైవ మన్యైః సూత్రైర్వ్యాహృతాని వేదాంతవాక్యాని తేషాం సర్వజ్ఞః సర్వశక్తిరీశ్వరో జగతో జన్మస్థితిలయ కారణమిత్యేతస్యార్థస్య ప్రతిపాదకత్వం న్యాయపూర్వకం ప్రతిపాదితం గది సామాన్యోపన్యాసేన చ సర్వే వేదాంతశ్చేతన కారణవాదిన ఇది వ్యాఖ్యాతం. అతః పరం గ్రంథస్య క్రియముత్థానమితి ఉచ్యతే. ధిరూహం హి బ్రహ్మావగమ్యతే. నామరూపవికార భేదోపాధి విశిష్టం తద్విపరీతం చ సర్వోపాధి వివర్జితం. యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి. యత్ర త్వస్య సర్వమైత్మానభూత్యేవకం పశ్యేత్. యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యద్ విజానాతి స భూమా తథా అథ యత్రాన్యత్ పశ్యత్యన్యత్ విజానాతి తదల్పం యో వై భూమా తదమృతం అథ యదల్పం తన్నర్చ్యం. సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. తైత్రేయ ఉపనిషత్తు. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవజ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధే నిర్వాణలం నేతి నేతి వాక్యేన స్థూలమనను న్యోనమన్యత్స్థానం సంపూర్ణమన్యదితి చ. ఏవం సహస్రతో విద్యా విషయ భేదేన బ్రహ్మణోద్విరూపతాం దర్శయంతి వాక్యాని. తత్ర అవిద్యావస్థాయాం బ్రహ్మ ఉపాస్యోపాసకత్వాది లక్షణ సర్వో వ్యవహార అని ఇలా భాష్యం సాగుతోంది. అంటే ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు నిర్గుణ బ్రహ్మము అనేటటువంటి ఎరుకనేటటువంటి బ్రహ్మము ఏది అంటే అది ఎరుక కిందకు వస్తుంది. అయితే ఇది బ్రహ్మం అనేటటువంటిది రెండు విధాలైనటువంటి బ్రహ్మములు ఉన్నాయి. కేవలమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మము ఒకటి, అది నిర్గుణ బ్రహ్మము, అది బ్రహ్మము, అసలైన బ్రహ్మం అది. ఇక రెండవది ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితో కలిసినటువంటి బ్రహ్మము ఒకటి. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతితో కలిసినటువంటిదే ఈ బ్రహ్మమే త్రిగుణముల ద్వారా అందులోంచి ప్రవేశించి ఈ జగత్తుని సృష్టిస్తోంది, అలాగే మన శరీరాల్ని సృష్టిస్తోంది. ఈ విధంగా జరుగుతోంది ఇది. అది జన్మాద్యస్య యతః యతో ఇమాన భూతాని జాయంతి అంటే ఏ భూతములైతే ఏ పంచభూతములైతే దేని వలనైతే జన్మిస్తున్నాయో అది బ్రహ్మము అని చెప్పినటువంటిది ప్రాథమికమైనటువంటి విద్యలో చెప్పినటువంటి మాట మాత్రమే. అంతేగాని ఇంతటితోటే అద్వైత సిద్ధాంతం చెప్పి ఊరుకుంది అని మాత్రం ఎన్నడూ అనుకోకండి. ఇదిగో సూత్ర భాష్య గ్రంథం శంకరాచార్య ఆయన రాసినటువంటి సూత్ర భాష్య గ్రంథంలో విషయాన్ని నేను తీసుకొచ్చి చెప్తున్నాను. బ్రహ్మం అనేటటువంటిది రెండు రకాలుగా ఉన్నది. ఆ రెండవదటువంటి ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఎరుకతో కూడినటువంటి బ్రహ్మమది. ఇక ఏ ఎరుక ఇటువంటిది లేనటువంటిది వీరు ఏదైతే పరిపూర్ణం అని అనుకుంటున్నారో అదిగో అదే పరిపూర్ణము, అదే కేవల నిర్గుణ పరబ్రహ్మము. ఇది ఇందులో ఉండేటటువంటి తేడాలు. అయితే ఇప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి ఈ ప్రపంచం ఎలాగైతే ఏర్పడుతుందో దీనికి సత్తా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది జడం అన్నారు కదా. ఇంకేదంటే ఒక టేబుల్ ఉందనుకోండి, ఒక కర్ర ఉందనుకోండి, అది జడం. ఒక కర్ర ఇంకో కర్రని పుట్టించలేదు. ఒక కర్రలోంచి ఇంకో కర్ర ఏం తయారవదు, కాసేపు ముక్కలవుతుంది తప్ప. అదే
అయితే ఈ భూతములన్నీ అంటే ఈ ప్రపంచమంతా సృష్టించాలి అంటే ఒక చేతనమైనటువంటి ఏదో ఒక విశేషమైనటువంటిది ఒకటి ఉండాలి. లేకపోతే ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ మైకు మాట్లాడుతోందా, నేను మాట్లాడుతున్నానా? మైకు మాట్లాడటం లేదు. నేను మాట్లాడినటువంటి మాటను దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని ఎక్కువగా పెంచి అన్లాట్ చేసి మీకు వినిపిస్తోంది. అంతే దాని పని. కేవలం మైకుని పక్కన పెట్టేస్తే దాని అంతర్గత ఏం మాట్లాడదు. అంటే ఇక్కడ చేతనమైనటువంటి మనిషిని నేను ఉన్నాను కనుక నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. అయితే దీనికి మనకి కృష్ణ ప్రభువులే ఈ విషయాన్ని మనకి చూపించారు. ఎందులో చూపించారు? నేననని బ్రహ్మలోపల లేనిదే సంభవమునంది లీల తనకు దామెను జగములై వెలసెను నేనది మృగజలమురీతి నిజముగాదనుచూ లోకులనేటి గజిబిజి వినుచూ మానాసమున వారి మాట కామోదించి దానికి బోధాకుతకునంచు వినజేస్తి నిజముగాదనుచూ లోకులనేటి గజిబిజి వినుచూ. ఈ లోకులనేటటువంటి గజిబిజి ఏమిటి అంటే అది బ్రహ్మము, ఇది బ్రహ్మము అని ఇలా అనుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అదే గజిబిజి. అయితే ఇప్పుడు మనం కొంతవరకు క్లారిఫై చేశాం. ఇంకా కింద మతస్థులు ఉన్నారు. ఎవరు? నాస్తికులు, చార్వాకులు ఉన్నారు. వారేమన్నారంటే ఈ శరీరం పోతే ఏమీ లేదు అని చెప్పేసి మొత్తం అంతా ఇంకేం లేదు, మోక్షమైన శరీరం పోతే మోక్షమేను అని వాళ్ళు అన్నారు. అంటే చారువాకులు, అందంగా మాట్లాడేటటువంటి వాళ్ళని చారువాకులు అన్నారు. వాళ్ళకైతే మరి జ్ఞానం వస్తుంది కదా నీకు అంటే ఏం లేదయ్యా, తోమపాకు సున్నము ఒక్క అన్నీ కలిపితే ఎరుపు రంగు వస్తుందా లేదా, అలాగే ఈ శరీరంలోంచి జ్ఞానం వస్తుంది అన్నారు వాళ్ళు. పోతే ఏమీ లేదు. ఇదే సిద్ధాంతాన్ని ఇంచుమించుగా బౌద్ధులు కూడా ఆచరించారు. బౌద్ధులు కూడా జ్ఞానాన్ని ఒప్పుకోలేదు. ఇంచేత ఏ జ్ఞానాన్ని ఒప్పుకున్నారు? ఇప్పుడు చెప్పినటువంటి తమలపాకులు సున్నము ఒక్క కలిపితే ఎరుపు రంగు వచ్చినటువంటి జ్ఞానాన్ని ఒప్పుకున్నారు తప్పితే దానిపైన ఏదో జ్ఞానం ఉంది, అది మనకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతోంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియక ఇంకంతా సర్వం శూన్యము అన్నారు. అంటే వాళ్ళు అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశం దాకానే విచారణ చేశారు. అంటే బుద్ధి దాకానే వాళ్ళు విచారణ చేశారు కనుక ఇంకా గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఇంకేమీ కనపడలేదు కనుక ఇంకా సర్వం శూన్యము అన్నారు. శూన్యవాదులు ఉన్నారు. అది వాడు చేసినటువంటి పొరపాటు. అయితే ఇక్కడ సాంఖ్యులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సాంఖ్యులు ఏం చేశారంటే వాళ్ళు త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఉంది. అయితే ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలోంచి ఈశ్వరుడు ఉద్భవించాడు. ఆ ఈశ్వరుడు చేతనుడు. ఏం చేతంటే ఒక కొండ తయారవ్వాలి అంటే మట్టి కావాలి కదా. రైట్, మట్టి ప్రకృతి అనేటటువంటిది ఉండనే ఉంది. ఈ మట్టిని కొండ తయారై జగత్తు కింద ఏర్పడింది. అయితే మరి చేసేవాడు కావాలి కదా, అదే చేసే కుమ్మరి కావాలి కదా అంటే ఆ కుమ్మరి ఈశ్వరుడేనయ్యా. ఆ ఈశ్వరుడే ఇలా కావాలి. అది ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం ఉపాదాన కారణం. ఈ విధంగా చెప్పుకొచ్చారు వాళ్ళు. అలాగే ఈశ్వరుడు కారణము అని చెప్పేసి చేయడానికి ఆయన చేతనుడు అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా రకరకాల మతస్థులు అంది ఇంకా చాలా రకాలు ఉన్నాయనుకోండి. అవన్నీ అని చెప్పుకుంటే మనకు సమయభావం వేస్ట్. ఇంకా అది సపరేట్ క్లాసులో చెప్పుకోవాలి కానీ ఇప్పుడు కాదు. కాబట్టి ఈ విధంగా రకరకాల మతస్థులు రకరకాలుగా వాదిస్తూ చిట్ట చివరికి ఏం చేసుకొచ్చారు అంటే వాళ్ళు బుద్ధి దాకానే వెళ్ళి అవతల ఇంకేమీ లేదు అన్నారు. అయితే ఇప్పుడు మనకి అచల సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వసాక్షి అనేటటువంటిది ఒకటి మనం వింటూ ఉన్నాం. సర్వసాక్షి అంటే 4 తనువుల్లో విరాట్ హిరణ్యర్భ వ్యాపక సర్వసాక్షి. ఈ సర్వసాక్షి అనేటటువంటిది ఏమిటి అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి మీద సమపాళలో ఉన్నప్పుడు ఏ గుణము పడి చెయ్యినప్పుడు ఉండేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే సర్వసాక్షి. అయితే ఆ జ్ఞానం ఎక్కడిది అనేది ఇప్పుడు మనకి ప్రశ్న. ఇప్పుడు
ఆ జ్ఞానం కూడా లేకపోతే పరిపూర్ణం అని అంటున్నారు. లేకపోవడం అనేది మాట లేదు, కానీ అవతల పరిపూర్ణం తాలూకుదే దీని మీద పడితేనే అది సర్వసాక్షి అయింది. ఎందుచేత దీనికి సర్వసాక్షి జ్ఞానస్వరూపం అన్నారు. ఇది ఈ జ్ఞానస్వరూపం అనేది మాట దీనికి ఎందుకు వచ్చింది? అవతల జ్ఞానం లేకపోతే దీనికి జ్ఞానం అనే మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు అద్దం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అద్దంలో ఇక్కడ ఎదురకుండా యాపిల్ పండు పెడితే మీకు పండు చూపించలేదు, అద్దంలో ఏం కనపడింది అంటే యాపిల్ పండు కనపడింది అంటారు మీరు. అంటే అవతల వస్తువు ఉండబట్టి ఆ వస్తువే ఇందులో ప్రతిబింబిస్తే ఈ వస్తువును చూసి అక్కడ ఉన్నటువంటి వస్తువు యాపిల్ పండు అని మీరు అంటున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు ఇది జ్ఞానము అని ఎప్పుడైతే అన్నామో ఈ జ్ఞానానికి అవతలగా ఉండేటటువంటిది అఖండమైనటువంటి జ్ఞానస్వరూపం అయితేనే ఇది జ్ఞానం దీంట్లోకి వస్తుంది. లేకపోతే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి పూర్తిగా జడమై కూర్చుంటుంది. ఓ కర్రో రాయో బండో ఏదో అయి కూర్చుంటుంది. అది ఇంకా దాంట్లో అది ఏ రకమైన జ్ఞానము ఉత్పత్తి పుట్టడానికి వీలే లేదు. ఆ కారణం చేత ఈ సర్వసాక్షి అనేటటువంటిది జ్ఞానస్వరూపం. అయితే సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు కదా అనే సందేహం ఒకటి మళ్ళీ మీకు కలుగుతుంది. అంటే సత్వగుణంలోంచి జ్ఞానం పుడుతోంది అన్నారు కదా, పుట్టింది గిట్టు జ్ఞానము అన్నారు. కందపద్యంలో రాశాడు ఆయన. అంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నప్పుడు జ్ఞానం అందులోంచి పుట్టడం కాదు, అవతల ఉండేటటువంటి జ్ఞానం సత్వగుణంలోంచి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రసారం అయింది. అది ఎలాగో నేను మీకు ప్రాక్టికల్గా చూపించడానికి నేను యాపరాటస్ తెచ్చుకొచ్చాను. జాగ్రత్తగా ఆలకించండి. సత్వగుణం అనేటటువంటిది తెలుపు రంగులో ఉంటుంది, స్ఫటిక రంగులో ఉంటుంది. ఇదిగో ఇది స్ఫటికం సత్వగుణం. రజోగుణం అనేటటువంటిది ఎరుపు రంగులో ఉంటుంది. ఇదిగో తమో గుణం అనేది నలుపు రంగులో ఉంటుంది. ఇదిగో అంటే ఈ మూడు సమపాలలో ఉంటే మూల ప్రకృతి ఏ గుణము పనిచేయదు. ముందుకు రా. క్లాస్ ఒకటి లైట్ కావాలి నాకు. సెల్లో లైట్ పట్టాలి. లేదు సెల్లో లైట్ కావాలి. సెల్లో లైట్ కావాలి. రైట్. ఏమండి ఇదిగో ఇది కేవలం జ్ఞానస్వరూపం. అవతలు ఉండే మీరు పరిపూర్ణం అని అనుకుంటున్నారా? ఏదో అదే. అంటే ఇది చిన్నగా ఉంది, మొత్తం పెద్దదిగా ఉంటుంది. ఇది సత్వగుణం. ఈ సత్వగుణం మీద వాలేసరికి ఇలాగ టచ్ అయి ఉంటుంది. ఇందులోంచి జ్ఞానం పుట్టింది అంటున్నారు. ఇప్పుడు ఇది ఇదిగో ఇదిగో జ్ఞానం పుట్టింది అంటే పుట్టడం అంటే ఇదిగో ఇది జ్ఞానం పుట్టడం అంటే ఇదిగో ఇది ఇది ఈ విధంగా పుట్టింది జ్ఞానం. యువతలో ఉన్నటువంటిది జ్ఞానం. ఇది ఈ విధంగా పుట్టింది. పుట్టడం అంటే ఇదిగో ఇది. అయితే ఇది ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇదిగో దేని మీద పడిన మచ్చ పడుతుంది. ఇక్కడ అదిగో అది సర్వసాక్షి. ఇక్కడ పడినటువంటి మచ్చ సర్వసాక్షి. ఇందులోంచి సత్వగుణంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి అది ఈశ్వర చైతన్యం అయింది. అక్కడికి అది అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వర చైతన్యం అయింది ఇది. ఇందులోంచి బయటకు కనపడినప్పుడు అది ఈశ్వరుడు. ఇక్కడే ఉన్నప్పుడు అది సాక్షి. కాబట్టి అర్థమైందా ఈ విషయం? మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్పమంటారా? చెప్తా ఉండండి, కంగారు పడకండి. మరి చెప్పడానికే వచ్చాం. ఏమండి ఇది సాక్షి. ఇది ఇక్కడ పడినప్పుడు సాక్షి. ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది ఈశ్వరుడు. ఏమన్నా అమ్మా మీరు కాసేపు ఆగాలి,
మీరు నమస్కారాలు ఇవి తర్వాత చేసుకున్నారు కానీ ఏమండి క్లాస్ జరిగేటప్పుడు మీరు డోంట్ డిస్టర్బ్ మీ నిజంగా నా మాటలు పోతాయి ఏమండి ఇలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఈ ట్రాన్స్ఫర్ అయితే ఈశ్వర చైతన్యం అయింది ఈ ఈశ్వర చైతన్యం తర్వాత ఏమవుతుంది ఇది హిరణ్యగర్భ చైతన్యం కింద మారుతోంది ఇది పట్టుకో నలుపుది పట్టుకో ఇదిగో ఇది హిరణ్యగర్భ చైతన్యం రజోగుణ సంబంధంలో హిరణ్యగర్భ చైతన్యం ఇదో ఇలా మాట్లాడుతుంది హిరణ్యగర్భుడు ఇలా ఉంటాడు ఏమండి ఇంకా ఇక్కడ సృష్టి విడబడలేదు అంతమందికి ఈశ్వరుడి దగ్గర విడబడదు ఇక్కడ విడబడదు దీని తర్వాత అదిగో ఇది విరాట్ చైతన్యం ఇది తమో గుణం ఎప్పుడైతే వచ్చిందో విరాట్ చైతన్యం ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ఏర్పడింది ఇది రూపం కాదు ఇక్కడి నుంచి రూపం విడబడుతుంది శోకామయత అనేక విధములుగా అవుతుందిగాక అని సంకల్పం ఇక్కడ వచ్చింది పైన సంకల్పం ఏమీ లేదు ఈయన మహావిష్ణువు అని పేరు పెడతారు ఇక్కడ దీనికి ఇక్కడ ఏది పైంగలోపనిషత్తులో ఇక్కడ ఏం చేశాడంటే నేను అనేక విధములుగా ఆగుదునుగాక అని ఎప్పుడైతే సంకల్పం చేశాడో ఆయన ఏం చేశాడంటే అది అహంకారం అయింది అక్కడ అహంకారం ఇక్కడ పుట్టింది ఈ అహంకారాన్ని పంచతన్మాత్రాన్ని ఈ అహంకారంలోంచి పంచతన్మాత్రలు పుట్టాయి పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఈ పంచతన్మాత్రలు విడివిడిగా ఉంటే ఇంకా విడివిడిగా ఉన్నట్టే లెక్క ఇలా ప్రపంచం ఇంకా ఏర్పడలేదు ఆ పంచతన్మాత్రల్ని పంచీకరణం చేసి మీరు అందరూ పంచీకరణ పాఠాలు చెప్పుకున్నారు కనుక పంచీకరణం చేస్తే ఈ జగత్ ఏర్పడింది ఈ జగత్తులోంచి అన్నరసం పుట్టింది అన్నరసంలోంచి జీవులు పుట్టారు ఈ జీవ శరీరాలు పుట్టాయి ఈ విధంగా నరురాది సకల జంతుజాలములాయే దీనివల్ల పరమాత్మ మాయ వలన ఏమండి ఈ విధంగా పరమాత్మ మాయ వలన ఏర్పడ్డాయి పరమాత్మ మాయ ఏమిటి అంటే త్రిగుణాత్మ మూడు కూడా ఈ మూడు గుణాలు కూడా మాయే ఈ మూడు గుణాలు మాయే అంచేత ఈ మూడు గుణాలు ఎప్పుడైతే మేము తీసేసామో కేవలం పరిపూర్ణం అది కేవలం పరిపూర్ణం ఇదే అయితే ఇక్కడ మీకు చుక్కలా కనబడుతోంది ఇంతకన్నా నాకు చూపించడానికి అవకాశం లేదు ఇదే పెద్దది మొత్తం అంతా వ్యాప్తమైనటువంటిది లోపల బయట అంతా కూడా ఇలాగే ఉంటుంది ఏది తేడా లేదు ఇంక ఇందులో అది అఖండమైనటువంటి జ్ఞాన స్వరూపం అక్కడికి వెళ్ళేసరికి అహం లేదు నేననేటటువంటి మాట లేదు అందుచేతనే కృష్ణ ప్రభు ఏమన్నారంటే నేననని బ్రహ్మ లోపల అంటే ఇందులో ఇది నేనని అనది నేను అందరి నేననే బ్రహ్మ ఇది నేననే బ్రహ్మ ఇక్కడ ఉంది ఈ మాయతో కలిస్తేనే నేననే బ్రహ్మ ఏర్పడుతోంది మాయ ఏర్పడకపోతే మాయ లేకపోతే నేననే వ్యవహారమే లేదు అంచేత ఈ మాయను పక్కన దేశం ఏమండి అయితే ఇక్కడ వెళ్ళి కూర్చోవచ్చు అయితే ఇప్పుడు ఈ నేనని బ్రహ్మ లోపల లేనిదే సంభవమునంది ఏది లేనిది ఇంతకీను ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి లేనిదే దాని అంతటా వచ్చి లీల ఒక ఆటగా ఒక ఆకారంగా తయారవ్వాలని క్రీడ లీల ఆకారము ఇలాగ దాని అర్ధరిస్తని మీనింగ్స్ ఉన్నాయి ఈ విధంగా అది తయారై మేరు జగములై వెలసెను శరీరంగాను మన శరీరాలుగాను జగత్తుగాను విరాట్ హిరణ్యవ్యాధి సర్వసాక్షిగాను స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలుగాను ఏర్పడింది అయితే ఇలా ఏర్పడినటువంటి దానిని నేను ఏమంటున్నాను ఇప్పుడు
మృగజలముల రీతి నిజముగాదనుచు ఎడారిలో కనబడినటువంటి ఇసుక మీద సూర్యకిరణాలు పరావర్తనం చెందితే నీరుగా కెరటాలు కొట్టినట్టుగా కనబడుతుంది, చెరువు ఉన్నట్టుగాను సముద్రం ఉన్నట్టుగాను. ఆ విధంగా తోచడమే కానీ నిజంగా అక్కడ నీరు లేదు. అదే మాదిరిగా నేనది ఈ త్రిగుణాత్మకమైన మూలపరతో కనబడినటువంటి శరీరాలు కానీ జీవ జగత్తులు కానీ నేను జగములు కానీ మృగజలమరీది నిజము కాదనుచు నేను వినజేసి ఇదేం చెప్తున్నాను. ఇదండి అసలు విషయం. ఇలా విషయం చెప్పడానికి బదులు లోకులనేటి గజిబిజి వినుచు లోకులు అనుకుంటున్నారు ఈ పైన ఉండేటటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక, సర్వసాక్షిని కూడా గుర్తించలేక, సర్వసాక్షి దాకా కూడా వెళ్ళలేదు, సర్వసాక్షి దాకా కూడా గుర్తించలేక ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతితోటే కొట్టుమిట్టాడుతూ ఇది బ్రహ్మము ఇది బ్రహ్మము ఇది దేవుడు అది దేవుడు అని అనుకుంటూ దేవుడు ఒక పక్క నుంచి నామము రూపము క్రియాని లేనివాడని అంటూనే నామరూపాలు కల్పిస్తూ ఒక విగ్రహాన్ని కల్పించి మరోడు కల్పించి రకరకాలుగా కల్పిస్తూ ఈ విధంగా లోకులు గజిబిజిగా వ్యవహరిస్తున్నారు. అందుచేత మనసమున వారి మాటకు ఆమోదించి నా మనస్సులో వారు ఒక మాట అన్నారు, ఆ మాటను నేను ఆమోదిస్తున్నాను. ఏ మాటని? దేవుడు నామరూప క్రియారహితుడని, ఎవరు కనపడని వాడని, నేనని బ్రహ్మని అని తెలుసు. నేనని బ్రహ్మ అందరూ నామరూపాల క్రియలు లేనివాడని అంటారు. ఆ మాటను ఒప్పుకున్నాను నేను. కానీ వాళ్ళు చెప్పే మీనింగ్ మనకి తప్పు, అర్థం తప్పు. నేను చెప్తున్నాను విని ఇది కరెక్ట్ అయినటువంటి మాట. అంచేత మానసమున వారి మాట కామోదించి దానికి ఈ బోధాకు తగునంచు వినజేస్తి. ఈ చెప్పినటువంటి నేననే పరిపూర్ణ పరబ్రహ్మమును గురించి చెప్పినటువంటి మాట, ఈ విచారణ ఏదైతే ఉందో దానికి తగునంచునే వినజేస్తే దానికి తగుతుంది నేను చెప్పిన బోధ. అంతే తప్ప ఈ కింద మాటలకి ఏమేమి ఒప్పది. ఈ కింద మాటలనే కింద వచ్చిపోయేవే. అందుచేత లోకులనేటి గజిబిజి వినుచు నేనన్నని బ్రహ్మలోపులలేనిదే సంభవమునుంది లీల తనకుదా నేను జగములై వెలసెను నేనది మృగజలము రీతి నిజముగాదనుచు లోకులనేటి గజిబిజి వినుచు మనాసమున వారి మాట కామోదించి దానికి ఈ బోధాకు తగునంచు వినజేస్తి లోకులనేటి గజిబిజి వినుచు అన్న. అయితే మరి దీన్ని ఎలా గుర్తించాలండి? ఇలా ఏదో చెప్పారు వెళ్ళిపోయారు, మాకు ఎలా ప్రాక్టికల్ అనుభవానికి ఎలా వస్తుంది అని అంటే దీనికి ఒక సూత్రం చెప్తున్నారు. ప్రకటమగు బింబమందున ముకురస్థములే విపుడు ముకురంగు వలన దోచును ముకురస్థము దాని వలన ముకురము దోచును. ప్రసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి బింబం అనేటటువంటి ఒరిజినల్ వస్తువులందు, బింబం అంటే ఒరిజినల్ వస్తువులు అర్థం. ఆ వస్తువునందు అద్దము కానీ అద్దములో పడిన ప్రతిబింబము కానీ దానిలో లేవు. కానీ ముకురంగు వలన దోచును ముకురస్థము, అద్దం ఉండబట్టి అద్దంలో ప్రతిబింబం కనబడుతోంది, ప్రతిబింబం ఉండబట్టి అద్దం ఉందని కనబడుతోంది. అంటే జగత్తు మాయ అనేటటువంటి అద్దంలో జగత్తు ఏర్పడుతోంది. ఎలాగా? ఆ ఎరుక రూపంలో దీని మీద వాలి అది ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని చైతన్యవంతం చేసి జగత్తుగా సృష్టిస్తోంది. ఈ విధంగా ఏర్పడుతోంది ఇది. అంచేత ప్రకటమగు బింబమందున ముకురస్థ బింబములు లేవెప్పుడు ముకురంగు వలన దోచును ముకురస్థము దాని వలన ముకురము దోచు అని అంటూ, అయితే మరి ఎలా గుర్తించాలంటే మరి ఎవరికి ఎంతవరకు నేను విచారణ చెయ్యాలి అంటే పంచకోశముల సంచును మించినది ఎరుక ఎన్నుట మేలా కాదు. మరి ఏమిటి?
బయలం చేయించినదగునా ముచ్చట నంచిత సద్భక్తియుక్త అమితాసక్త. పంచకోశాలు విచారణ చేస్తే ఇంకా ఏదో ఇంకా ఎరికే ఉంది, ఇంకా ఎరికే ఉంది, ఏది చెప్పినా ఎరికే, ఏది చెప్పినా ఎరికే అంటే అది విచారణ సరైనది కాదు. పంచకోశముల వరకే ఎరక ఉంది. పంచకోశం ఆనందమయ కోశం దాటిపోయిన తర్వాత ఎరుక అనేది లేదు. అంటే మీరు అనుకునే ఈ మిథ్యా ఎరుక లేదు, అవతా ఉండేది బయలే పరిపూర్ణమే అని గుర్తించండి అని ఆయన సూత్ర రూపంలో ఈ రూపకంగా కంద పద్యాల్లోనూ ఈ పద్యంలోనూ పరిపూర్ణ బోధలో నేననే బ్రహ్మ లోపల అనేటటువంటి విషయాలను ఆయన నిక్షిప్తంగా చెప్పారు. అంతే. అయితే ఇప్పుడు అద్వైతులు ఇది అద్వైత సిద్ధాంతం అంటే కాదు. ఇది నేను ఇందాక చెప్పిన అద్వైత సిద్ధాంతంలోనే నిర్గుణ పరబ్రహ్మ, కేవల నిర్గుణ పరబ్రహ్మము, ఈ గుణగర్భితమైన నిర్గుణ పరబ్రహ్మము, రెండు బ్రహ్మములు ఉన్నాయి అని చెప్పి వారే చెప్పారు సూత్ర భాష్యంలో. అందుచేత ఈ విధంగా గ్రహించవలసిందని మేము కోరుతూ ఎంతటితో నేను సెలవు తీసుకుంటాను. జయ సద్గురు బ్రహ్మహారావుకి. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం.